హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఆదిత్య జాబ్ క్రియేటివ్ ఛానల్. టుడే ఈ వీడియోలో మనము రైల్వేలో వచ్చినటువంటి టెక్నీషియన్స్ 02/2024 అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఈ వీడియో చూసి అప్పుడు అప్లై చేయండి. ఎందుకంటే చాలామంది మనకి అసిస్టెంట్ లోకో పైలట్ అప్లై చేసినప్పుడు చాలామంది తప్పులు చేయడం జరిగింది. ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదలవుతుందో ఇమీడియట్గా అప్లై చేయకూడదు. ఎప్పుడైనా సరే ఒక 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఆగి అప్పుడు అప్లై చేస్తే ఎవరెవరు ఏ తప్పులు చేశారో మొత్తం అనేది తెలుసుకొని చేస్తే మనకేంటంటే అమౌంట్ అనేది కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ కాంచి లాస్ట్ వరకు చూసి అప్లై చేయండి. ఓకేనా? సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఏం చెప్పాడంటే, మనకి డేట్ ఆఫ్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చాడంటే March 9, 2024. అంటే ఆల్రెడీ డేట్ అయిపోయింది. ఈరోజు డేట్ ఏమొచ్చి 21 మార్చ్ అనమాట. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత 22వ తారీఖున అప్లై చేసుకోండి వీడియోని. ఓకేనా? అయితే ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే 8 ఏప్రిల్ 2024 రాత్రి 11:59 వరకు ఇది మీరు చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ ఆ డేట్ అయిపోయిన తర్వాత మీకు మరి అప్లై చేసుకోవడానికి అవ్వదు ఇంకా టెక్నీషియన్స్కి. సో తర్వాత ఏం చేయాలంటే ఎవరెవరైతే అప్లై చేసేసారో వాళ్ళకి తప్పులు చేస్తారు కదా, ఆ తప్పులు చేయడానికి రైల్వే వాడు ఏం చేశాడంటే 8వ తారీఖు అవ్వగానే 9వ తారీఖు అనేది స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అనేది లింక్ యాక్టివేట్ చేస్తారనమాట. దేని గురించి అంటే మోడిఫికేషన్ ఎవరెవరైతే చేసుకోవాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్లో నెంబర్ తప్పేయడం కానీ, ఓకేనా, పాత సర్టిఫికేట్ని న్యూ సర్టిఫికేట్గా అప్డేట్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏవైనా సరే ఉన్నట్లయితే మనకి టోటల్గా మొబైల్ నెంబరు ఆర్ఆర్బీకి తప్పించి జీమెయిల్ ఐడి తప్పించి మిగతావన్నీ మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఇస్తారనమాట. సో ఇందులో మనకి టెక్నీషియన్స్కి 2 పోస్టులు ఇచ్చాడు ఈసారి. ఎలా అంటే టెక్నీషియన్కి గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట, అది లెవెల్ 5 పోస్టు. మనకి ఎంత శాలరీ వస్తుందంటే ఒక దగ్గర 30,000 రూపాయల శాలరీ వస్తుంది అనమాట ఇనిషియల్ పే. అండ్ ఇది మెడికల్ స్టాండర్డ్ ఏముండాలంటే B1 మెడికల్ స్టాండర్డ్ అనేది ఉండాలి. అయితే ఎవరెవరు ఏజ్ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అంటే 18 మినిమం ఉండాలి, 36 సంవత్సరాలు మ్యాక్సిమం ఉండాలని కోవిడ్ మనకి నిబంధనలు అనుసరించి ఇవి చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే కోవిడ్ వల్ల 3 years మనం నష్టపోయాం కాబట్టి 3 సంవత్సరాలు కలిపి చెప్పామని చెప్తున్నాడు అనమాట. అయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 1092 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఎన్ని ఉన్నాయంటే మనకి 8052 పోస్టులు ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 9144 పోస్టులు అనేది ఉండడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇది మన పోస్టుల తాలూకా వివరాలు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరెవరైతే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ 01/2024 పోస్ట్కి అప్లై చేశారో అలా చేసిన వాళ్ళకి ఇది ఈ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోద్ది అనమాట. ఏంటంటే ఆ ప్రాసెస్ ఈజీ అంటే మనము అక్కడ 01/2024 అంటే మనకి 2024 మనకి ఏఎల్పిలో అప్లై చేసినప్పుడు క్రియేట్ అనే అకౌంట్ ఉంది. క్రియేట్ అనే అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేస్తే ఇప్పుడు ప్రత్యేకించి మనకి అసిస్టెంట్ మనకి టెక్నీషియన్స్కి మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవసరం లేదు. ఒకవేళ చేసుకున్నట్లయితే ఎవరైనా సరే కొంతమంది నాట్ ఎలిజిబుల్ అంటే కొంత సైట్ వల్ల మెడికల్ స్టాండర్డ్స్ వల్ల అప్లై చేసుకోలేదు ఏఎల్పికి, వాళ్ళు మాత్రం క్రియేట్ అనే అకౌంట్ అనేది మీరు క్లిక్ చేసి అది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయినాకే మీరు యాజ్ యూజువల్గా చేసుకుని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఎవరైతే ఒక క్యాండిడేట్ ఏఎల్పికి అప్లై చేసి మళ్ళీ ఇప్పుడు టెక్నీషియన్కి అప్లై చేస్తున్నాడో ఇప్పుడు ఆ విధంగా నేను చెప్తున్నాను అనమాట. ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి కావాలి నేను ఏఎల్పికి అప్లై చేయలేదు, నేను ఫ్రెష్ స్టూడెంట్ని, ఫ్రెష్గా నేను ఇప్పుడు టెక్నీషియన్కి అప్లై చేయాలనుకుంటున్నాను అనేటప్పుడు నేను వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఏఎల్పికి ఏ విధంగా అప్లై చేస్తామో దాన్ని చూసి టెక్నీషియన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? అదొకటే మార్పు, ఇంకేం మార్పేం లేదు. అయితే మీకు షార్ట్ లిస్ట్ ఏ విధంగా చేస్తాడు ఈ టెక్నీషియన్స్ అని చెప్పాడండి. మనకి టెక్నీషియన్ షార్ట్ లిస్ట్ అంట 1:1 చేస్తాడంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తాడండి ఈసారి. ఓకేనా? ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తాడు. అందుకే 1:1 అనేది తీస్తాడనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి 9144 జాబులకి 9144 మందిని మాత్రమే తీసుకుంటాడు అనమాట. ఎక్స్ట్రా ఎవరిని తీసుకోడు. ఓకేనా? సో మీరు రాసిన ప్రతి క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? దీనికి CBT 1 మాత్రమే ఉంటుంది, 2, 3 ఇంకేం ఉండవండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత డైరెక్ట్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే? నెక్స్ట్ మనకి దీనికి మెడికల్ స్టాండర్డ్స్ కావాలి అంటే
A3 మెడికల్ స్టాండర్డ్ ఇచ్చాడు, B1 మెడికల్ స్టాండర్డ్ ఇచ్చాడు, B2 ఇచ్చాడు. ఏంటంటే A3 B1 B2 అంటే మీరు ఎవరైనా సరే ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది A3 అని ఇచ్చాడు, దీని తాలూకు విజన్ స్టాండర్డ్స్ ఈ విధంగా ఉన్నాయి, నా తాలూకు విజన్ స్టాండర్డ్స్ చెప్పండి సార్ అంటే వాళ్ళు చెప్తారు. దాని ప్రకారంగా వచ్చి మ్యాచ్ చేసుకొని మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్కి ఫీజు అనేది నార్మల్ అందరికీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్స్కి 250 రూపాయలు అనేది మీకు పే చేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి కదా. లెవెల్ 1కి ఒక 2 పోస్టులు ఇచ్చాడు. ఆల్రెడీ నేను ముందే చెప్పాను నేను. సో 1 and 2 అనమాట. 1 and 3 ఒక్క నిమిషం చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనమాట. ఈ 2 పోస్టులకి అప్లై చేసినప్పుడు, ఒక పోస్ట్కి అప్లై చేసినప్పుడు మీరు ఓబీసీ క్యాండిడేట్ అయితే 500 రూపాయలు పే చేయాలా. అదే గ్రేడ్ 3కి కూడా అప్లై చేస్తున్నారు అనుకో, అప్లై చేసుకోవచ్చు, కానీ దానికి సెపరేట్గా అమౌంట్ అనేది పే చేసుకోవాలన్నమాట. అది దాని మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మీకు కండక్ట్ చేస్తారని చెప్తున్నాడు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. చాలామందికి ఎక్కువగా డౌట్ ఉండేది ఇక్కడే. టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, మీరు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో ఫిజిక్స్ చేయాలి, ఓకేనా, ఎలక్ట్రానిక్స్ చేయాలి, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి, లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్స్ అన్నాడు అనమాట. సో ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది. కొద్దిగా ఒకసారి చదివి అప్లై చేయండి. లేదా బీఎస్సీ చేసి ఉండాలి. బీఎస్సీలో ఏ స్ట్రీమ్ అయితే కాంబినేషన్ ఆఫ్ ది ఎనీ సబ్ స్ట్రీము, అంటే బీఎస్సీతో పాటు ఇంకేదైనా ఒక సబ్ స్ట్రీమ్ అన్నమాట. బేసిక్ స్ట్రీమ్స్ ఏముంటాయి, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్సు అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ అంటాం కదా, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ అని అన్నాడు అనమాట. సో ఇది మనకి ఒక క్వాలిఫికేషన్. లేదా 3 years డిప్లొమా చేసి ఉండాలి ఇన్ ద అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్ అండి. బేసిక్ స్ట్రీమ్స్ ఏమన్నాడు ఇక్కడ గమనించండి. బేసిక్ స్ట్రీమ్స్ ఏమన్నాడంటే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండి. దాని మీనింగ్ బేసిక్ స్ట్రీమ్స్ అంటే ఇవి అనమాట. డిప్లొమా మెకానికల్ నాట్ ఎలిజిబుల్, ఎలక్ట్రికల్ నాట్ ఎలిజిబుల్, మెటలర్జీ నాట్ ఎలిజిబుల్, సివిల్ నాట్ ఎలిజిబుల్, ఇవన్నీ నాట్ ఎలిజిబుల్ అండి. ఏవైతే డిప్లొమా చేసి ఉండి బేసిక్ స్ట్రీమ్స్ ఏవైతే చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పాడు క్లియర్గాన. ఓకే. నెక్స్ట్ ఇంకొక క్వాలిఫికేషన్ కూడా ఉంటే దీనికి ఎలిజిబుల్. దేనికి? టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అనమాట. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్ ఇన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద బేసిక్ స్ట్రీమ్స్ అని అన్నాడు అనమాట. బేసిక్ స్ట్రీమ్స్ అంటే ఏంటంటే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అనమాట. ఈ 3 మనం ఏది చేసినా సరే ఎలిజిబుల్. అయితే మిగతా ఐటీఐ క్యాండిడేట్స్ వాళ్ళ తాలూకా ట్రేడ్ల్లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఫెటర్ ఇంకేమున్నా సరే వాళ్ళందరూ యాజ్ టీజ్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. గ్రేడ్ 3కి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవండి, మీరు యాజ్ యూజువల్గా అప్లై చేసుకోండి. సో ఎవరైతే మీరు ఆల్రెడీ అకౌంట్ అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లై చేశారో డైరెక్ట్గా మనకి ఆల్రెడీ యూ హ్యావ్ ఎన్ అకౌంట్ అని వస్తుంది ఇక్కడ. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ పాస్వర్డ్ ఏదైతే సెట్టింగ్ చేసుకున్నారో దానికి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, అండ్ అక్కడ క్యాప్చా ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో 02/2024 కేర్ఫుల్గా చదవండి. ఆన్లైన్ అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు 2 పోస్టులకి అప్లై చేస్తే ఇక్కడ 2 క్లిక్ చేయండి. లేదు నేను ఫస్ట్ ఒక్కొక్కటి అప్లై చేసుకుంటానంటే ఒక్కొక్క దానికి క్లిక్ చేసి మీరు అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటే పోస్ట్కి అప్లై చేస్తాను, ఎందుకంటే నేను ఐటీఐ క్యాండిడేట్ కాబట్టి. సో ఇప్పుడు ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సి అనే దాని మీద క్లిక్ చేసి నేను ఏ బోర్డుకి అయితే అప్లై చేయాలనుకుంటున్నానో ఆ బోర్డు క్లిక్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద కొడితే ఈ విధంగా వస్తుంది. మీకు ఏమని వస్తుందంటే దిస్ డేటా ఈజ్ ఫెచ్డ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ సేవ్డ్ డేటా, చెక్ ఆల్ ద డీటెయిల్స్ టు ప్రొసీడ్ ఫర్దర్. నువ్వు ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లై చేసావు కదా, ఆ డేటానే మేము సేవ్ చేసాము, అదే మీకు చూపిస్తున్నాము, ఒకసారి వీలైతే చెక్ చేసుకుని ఫర్దర్గా వెళ్ళండి అని అంటున్నాడు అనమాట. అది దాని మీనింగ్. సో మనకి ఈ విధంగా చెక్ చేస్తే మొత్తం అన్నీ ఓకే ఉన్నాయి. మనకి ఆటోమేటిక్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అనేది ఆటోమేటిక్ ఉంటుంది. ఎందుకు ఆటోమేటిక్గా? నువ్వు ఆల్రెడీ అప్లై చేసావు కాబట్టి బిఫోర్. ఇప్పుడు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ కానీ బీఎస్సీ కానీ ఏదైతే అది ఇక్కడ నేను ఎంటర్ చేసుకొని క్వాలిఫికేషన్ అనే దీని మీద క్లిక్ చేస్తే నాకు ఐటీఐ
ట్రేడ్ ఏమో ఎలక్ట్రీషియను, స్టేట్ తెలంగాణ, అంటే మీది ఏదైతే అది రాయండి. డిస్టిక్ ఇక్కడ ఏదైతే డిస్టిక్ ఉందో రాయండి, మీ ఇన్స్టిట్యూట్ రాయండి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మీరు కాలేజీలో చదువుతారో ఆ కాలేజ్ పేరు రాయాలండి. ఇక్కడ బోర్డు పేరు రాయకూడదు. చాలామంది బోర్డు పేరు రాస్తున్నారు. బోర్డు పేరు రాసి మళ్ళీ 250 రూపాయలు మోడిఫికేషన్లో అనవసరంగా పే చేస్తున్నారు. అలా వద్దు. ఇన్స్టిట్యూట్ అయితే ఇన్స్టిట్యూట్ పేరు రాయండి, బోర్డు పేరు రాయకండి. ఎప్పుడు మీరు పాస్ అయ్యారో పాస్ ఆఫ్ డేట్ అనేది రాయండి. డేట్ ఆఫ్ పాసింగ్ అనేది సర్టిఫికేట్ మీద ఉంటుంది, అది రాయండి. అండ్ మీకు ఎన్సీవీటీ, ఎస్సీవీటీ అడిగితే ఎన్సీవీటీ సెలెక్ట్ చేయండి. ఎన్టీసీ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి, చాలామంది ఇక్కడ యాడ్ అని కొట్టట్లేదు, డైరెక్ట్గా సేవ్ కొట్టేస్తున్నారు. సేవ్ కొట్టకూడదు, యాడ్ అని కొడితే ఇక్కడ ఎవరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ అనేసి వస్తుంది అనమాట. అప్పుడు యాడ్ కొడితే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇది ఏంటండి అంటే ఫోటో సిగ్నేచర్ ఆల్రెడీ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టారు కదా బిఫోరు, అవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేసుకోండి అని వస్తుంది అనమాట. సో మనకి అసిస్టెంట్ లోకో పైలట్కి ఎవరైతే అప్లై చేస్తారో చాలా వెరీ ఈజీ అయిపోద్ది అనమాట టెక్నీషియన్కి అప్లై చేసినప్పుడు. సో ఈ విధంగా మీరు ఫోటో అనేది క్లారిటీగా ఉన్నట్టు 30 to 70 KB ఉండాలా. అండ్ సిగ్నేచర్ కూడా సేమ్ ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? అంటే ఫ్రెష్గా అప్లై చేయవసరం లేదు, ఒకసారి జస్ట్ ఇన్స్ట్రక్షన్ చెప్పాను నేను ఇక్కడ. నెక్స్ట్ మీకు వచ్చేది పోస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి పోస్టులు అన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. మనం 1 by 1 మీకు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ కావాలో ఆ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తాయి అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకి రైట్ సైడ్లో వచ్చేస్తే ఇక్కడ చెక్ బాక్స్లన్నీ క్లిక్ చేసి ఇక్కడ ప్లేస్ రాసి ప్రివ్యూ అప్లికేషన్ కొట్టారనుకోండి. ఓకేనా? మీరు అడుగుతుంది మీరు అన్ని పోస్టులకి ప్రిఫరెన్స్ ఇచ్చారా లేకపోతే వద్దా, లేకపోతే వెళ్ళాలంటే నాకు అవసరం లేదంటే నో అని కొడితే మీరు ఎన్నైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు, నాకు 5 ఇష్టం, ఇంకా 3 ఇష్టం లేదు, వదిలేయండి. కానీ ప్రొసీడ్ ఇంకా ఏమైనా చేసుకుంటారో అడుగుతుంది. నో అని కొట్టిస్తే నెక్స్ట్కి వెళ్ళిపోద్ది అనమాట. ఎస్ అని కొడితే మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది అనమాట. అంతే తేడా, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ మీకు ఇలా వెళ్ళినప్పుడు పే నవ్ అంటే ఇక్కడ మనకి ఎస్సీ క్యాండిడేట్ తను సో 250 రూపీస్ అనేది పే చేయాలి. పే నవ్ అని కొడితే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా చేయాలా లేకపోతే డైరెక్ట్ యూపీఐ ఎంటర్ చేస్తారన్నాడు. మ్యాక్సిమం మీరు క్యూఆర్ కోడ్ ద్వారా చేస్తే ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఈ విధంగా చేసి మీరు పేమెంట్ అనేది క్లియర్ చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. ఇది ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మనకి టెక్నీషియన్కి సంబంధించి CBT 1 ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనకి CBT 1 ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది కాబట్టి వెరీ టఫ్ ఉంటుందండి. అది గమనించుకోండి. మనకి RRC గ్రూప్ Dలో మనకి లెవెల్ 1కి ఏం చేశాడంటే లెవెల్ 1కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ ఉండడం వల్ల కట్ ఆఫ్ అనేది హైగా వెళ్తుంది అనమాట. కట్ ఆఫ్ అనేది హైగా ఎప్పుడు వెళ్తుంది? పోస్టులు తక్కువ ఉన్నప్పుడు వెళ్తుంది. సో అందుకని మీరు ఏం చేస్తారంటే గ్రూప్ Dని దృష్టిలో ఉంచుకొని హై లెవెల్గా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ప్రతి ఒక్కరు హై లెవెల్గా ప్రిపేర్ అయితేనే CBT 1 అనేది CBT 1 ఇది నథింగ్ బట్ ఫైనల్ CBT టెక్నీషియన్స్కి. సో అదేవిధంగా ALPకి కూడా మనం కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో కోచింగ్ అయితే మీకు ఫీజు 799 రూపీస్. వ్యాలిడిటీ ఏంటంటే మీరు CBT 1 ఎగ్జామ్ రాసినంత వరకు ALPకి అయితే, అదే మీకు టెక్నీషియన్కి CBT రాసినంత వరకు ఉంటుందన్నమాట. మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ బ్యాచెస్ అవైలబుల్ ఉన్నాయి. మీ తాలూకు పేమెంట్ స్క్రీన్ షాట్ ఈ నెంబర్కి పేమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ అనేది పంపించండి. ఓకేనా? ఆఫ్లైన్ ఆల్సో ఉన్నది, దాని తాలూకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆదిత్య కోచింగ్ సెంటర్ RRB ఆల్ లెవెల్స్కి మనం కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ కోచింగ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడు, రీజనింగు, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ మొత్తం అనేది కోచింగ్ అనేది మీకు కవర్ చేయబడుతుంది. 100% సెలెక్షన్ అనేది ఉంటుంది. ఆఫ్లైన్ మీరు మ్యాక్సిమం ఆఫ్లైన్ రావడానికి ట్రై చేయండి. అవ్వకపోతే అట్లీస్ట్ ఆన్లైన్ అయినా సరే మాట తప్పనిసరిగా తీసుకోండి. ఓకేనా? మీ తాలూకా ఫీడ్బ్యాక్ని కామెంట్ని మీరు నాకు తెలియజేయండి. ఓకేనా? మరి థ్యాంక్ యూ. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాను. థ్యాంక్ యూ. బాయ్.